Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 28. My dear friends, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను హాజరవుతాను, నేను తప్పకుండా హాజరవుతాను, నేను మీటింగుకు తప్పకుండా హాజరవుతాను, నేను హైదరాబాదు మీటింగుకు తప్పకుండా హాజరవుతాను, నేను హైదరాబాదు రవీంద్ర భారతిలో జరగనున్న మీటింగుకు తప్పకుండా హాజరవుతాను, నేను హైదరాబాదు రవీంద్ర భారతిలో 8వ తేదీ జరగనున్న మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. సో ఈ తెలుగు వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. నేను హాజరవుతాను. హాజరవడం అంటే అటెండింగ్. ఇక్కడ హాజరవుతాను కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ అండి. ఐ అటెండ్. నేను హాజరవుతాను. ఐ అటెండ్. నేను తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ ష్యూర్లీ. ష్యూర్లీ అంటే తప్పకుండా. నేను మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ ద మీటింగ్ ష్యూర్లీ. I attend the meeting surely. నేను హైదరాబాదు మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. I attend the Hyderabad meeting surely. నేను హైదరాబాదు రవీంద్ర భారతిలో జరగనున్న మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. I attend the Hyderabad meeting held in రవీంద్ర భారతి surely. నేను హైదరాబాదు రవీంద్ర భారతిలో 8వ తేదీ జరగనున్న మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. 8వ తేదీ జరగనున్న మీటింగుకు. ఐ అటెండ్ ద హైదరాబాద్ మీటింగ్ హెల్డింగ్ ఆన్ 8th ఇన్ రవీంద్ర భారతి షూర్లీ. ఐ అటెండ్ ద హైదరాబాద్ మీటింగ్ హెల్డింగ్ ఆన్ 8th ఇన్ రవీంద్ర భారతి షూర్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా మరొక్కసారి చూడండి. నేను హాజరవుతాను. ఐ అటెండ్. నేను తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ షూర్లీ. నేను మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ ద మీటింగ్ షూర్లీ. నేను హైదరాబాదు మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ ద హైదరాబాద్ మీటింగ్ షూర్లీ. నేను హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనున్న మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ ద హైదరాబాద్ మీటింగ్ హెల్డింగ్ ఇన్ రవీంద్ర భారతి షూర్లీ. నేను హైదరాబాదు రవీంద్ర భారతిలో 8వ తేదీ జరగనున్న మీటింగుకు తప్పకుండా హాజరవుతాను. ఐ అటెండ్ ద హైదరాబాద్ మీటింగ్ హెల్డింగ్ ఆన్ 8th ఇన్ రవీంద్ర భారతి ష్యూర్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా. ఇలాగే మీరు కూడా చక్కగా మీకు నచ్చినటువంటి వాక్యాలను తీసుకొని, చిన్న వాక్యాన్ని తీసుకోండి. అందులో మీకు నచ్చినటువంటి పదాలు, మీకు తెలిసినటువంటి పదాలు, మీకు ఇష్టం వచ్చినటువంటి పదాలు మధ్య మధ్యలో చేరుస్తూ బబుల్ గమ్ మెథడ్ ద్వారా హ్యాపీగా ఇంగ్లీష్లో ఎంత పెద్ద వాక్యాన్నైనా మార్చగలుగుతాము అని అనిపించుకోండి. ఎనీహౌ, I wish you all the best, my dear friends. Thank you very much. Bye.